చూద్దాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విమానంలో ప్రయాణించిన వారు మాత్రమే కాకుండా ఫ్లైట్ బీసే మెడికల్ హాస్టల్ భవనంపై పడడంతో కొందరు విద్యార్థులు, మరికొందరు స్థానికులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 274గా ప్రకటించారు అధికారులు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ లభించడంతో విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఫ్లైట్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందు కాక్పిట్ లో ఏం రికార్డ్ అయింది, సాంకేతిక సమస్యలేమైనా తలెత్తాయా, ఇలాంటి అన్ని అంశాలు తెలియనున్నాయి. దీంతో బ్లాక్ బాక్స్ లో రికార్డైన సమాచారాన్ని అనలైజ్ చేసే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. ఇక అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద మృతుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో డెడ్ బాడీకి వైద్యులు డిఎన్ఏ పరీక్షలు చేస్తుండటంతో శాంపిల్స్ ఇచ్చేందుకు క్యూ కట్టారు. డిఎన్ఏ ఫలితం వచ్చాకే మృతదేహాలు ఎవరివో తెలిసే ఛాన్స్ ఉండడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి మోర్ లైవ్ అప్డేట్స్ అహ్మదాబాద్ స్పాట్ నుంచి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందిస్తారు. రోహిత్, సో స్పాట్ దగ్గర ఇంకా బోయింగ్ విమాన ప్రతినిధులు, బోయింగ్ సంస్థ ప్రతినిధులు, అలాగే డీజీసీ అధికారులు కూడా చేరుకున్నారా? వారందరూ కూడా ఇంకా ఎటువంటి పరీక్షలు అక్కడ చేస్తున్నారు? కంప్లీట్గా డెబ్రిస్ తొలగించి కంప్లీట్ డెడ్ బాడీ డెత్ టోల్ని లెక్కించడానికి కానీ డెడ్ బాడీస్ని ఎవరి వాళ్ళకి అప్పగించడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? రాధిక, ప్రస్తుతం ఏదైతే విమాన ప్రమాదం జరిగిందో నిజానికి ఇప్పుడు కూడా మొన్న వెళ్ళిన విమానం ఎదుగో మనం చూడొచ్చు, అదే పాత్రలో వెళుతుంది. ఇప్పుడు కూడా అదే పాత్రలో వెళ్ళింది. సో ఇప్పుడు వెళుతున్న విమానం ఆ హైట్లో వెళుతూ ఉంది, కానీ ఆ రోజు మాత్రం విమానం ఎగరలేకపోయింది. అందుకే వచ్చి మనం చూస్తున్నాం అక్కడ పడిపోయింది. సో ఆ పడిపోయిన చోట ఇంకా మనకి టీం కనిపిస్తున్నారు కదా, వాళ్ళే డీజీసీఏ టీం. డీజీసీఏ టీం అక్కడికి వచ్చి ఈరోజు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ కావలసిన క్లూస్ అన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్నది అక్కడ డెడ్ బాడీస్ కోసం మాత్రం కాదు, కేవలం క్లూస్ కోసం మాత్రం వెతుకుతున్నారు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేస్తున్నారు. సో బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేస్తే 90% ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక విమానంలో సాంకేతిక లోపం ఎందుకు తలెత్తింది, ఇంకా డిఫరెంట్ క్లూస్ అన్నిటిని కూడా సేకరించడానికి డీజీసీఏ సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంజన్స్ థ్రస్ట్ని క్రియేట్ చేయలేకపోయి ఇక్కడే ఎందుకు కూలిపోయింది అని ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా స్పష్టంగా మనకి ఆ ప్రతినిధులు కనిపిస్తున్నారు. ఆ ప్రతినిధులు వచ్చి ఆ చేతులకు గ్లౌజెస్ కూడా వేసుకున్నారు. వాళ్ళు వేసుకొని ఒక్కొక్క ఆధారాలను, వాళ్ళకి కావలసిన ఆధారాలను, కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆ టైల్ పార్ట్ ఒక్కటే మిగిలి ఉంది. పూర్తిగా డ్యామేజ్ కాకుండా పాక్షికంగా డ్యామేజ్ అయిన తర్వాత టైల్ పార్ట్ ఒక్కటే కనిపిస్తుంది. మిగతా ఫ్రంట్ పార్ట్ ఏదీ కనిపించట్లేదు. ఆ ముందుకు వెళ్ళి చూస్తే ఇంజిన్స్ అన్నీ కూడా తుక్కు అయిపోయి వాటి అవశేషాలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. ఆ వెనుకున్న టైర్లు ఇవన్నీ కూడా అందులో ఇరుక్కుపోయిన తర్వాత కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి వాళ్ళకి కావలసిన సమాచారం తీసుకుంటున్నారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనం చూడొచ్చు, గుణపం పట్టుకుని దాని లోపలికి కొంచెం ఆ డిబ్రీస్ని అక్కడ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తాళ్లను కూడా తీసుకొచ్చారు. బహుశా అక్కడ మరి ఒకవేళ దాని కింద ఏదైనా దేహం కూడా లభ్యమవుతుందనే డౌట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ టీం మాత్రం లోపలికి వెళ్ళడానికి, ఆ టైల్ పార్ట్ లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పటికే బ్లాక్ బాక్స్లో డేటా ఏం చెప్పబోతుంది అనేది తెలుస్తుంది. సో మొత్తం ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే, ఆ బోయింగ్ విమాన ప్రతినిధులు కూడా వచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో డెబ్రీస్ అన్నిటిని తొలగించే పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర చూస్తే మాత్రం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. హాస్పిటల్ దగ్గర డిఎన్ఏ పరీక్షలు, టెస్టులు ఇవ్వడానికి వాళ్ళ బంధువులు వస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 8 మృతదేహాలను మాత్రమే అప్పగించారు. విమాన ప్రమాదంలోనే 241 మంది చనిపోయారు. ఆ తర్వాత ఈ విమాన ప్రయాణానికి సంబంధం లేని వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఆ టోల్ ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది. ఇప్పటివరకు 270 అని చెప్తున్నారు, కానీ ఇంకా డెత్ టోల్ పెరిగే అవకాశం ఉంటుంది.
పూర్తిగా అన్ని మృతదేహాలని కూడా 270 మృతదేహాలని కూడా వాళ్ళు రికవరీ చేసుకోలేకపోయారు. కేవలం 139 వరకు మాత్రమే మృతదేహాలను రికవరీ చేసుకున్నారు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దేహం కూడా అందులో ఎక్కడ ఉందో, ఆ మరణించిన మృతదేహాల్లో ఎక్కడుందో తెలియడం లేదు. కూతురు డిఎన్ఏ టెస్ట్ కూడా నిర్వహించారు. ఈరోజు కుమారుడి డిఎన్ఏ టెస్ట్ కూడా నిర్వహించిన తర్వాత విజయ్ రూపానీ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అందుకే ఈరోజు లండన్ నుంచి వాళ్ళ కుమారుడు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు టెస్ట్ తర్వాత విజయ్ రూపానీ బాడీని అప్పగించే అవకాశం ఉంది. హాస్పిటల్ దగ్గర చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. వాళ్ళు గుండెలు అవసలా రోధిస్తూ ఉన్నారు. వాళ్ళు గుండెలు బాదుకుని తమ వారు ఎక్కడ ఎలా ఉన్నారు, లోపల మమ్మల్ని మార్చిలోకి ఎలా చేయండి, లేదంటే ఆ ప్రమాదం జరిగిన ప్లేస్లోకి మమ్మల్ని ఎలా చేయండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, దయనీయంగా వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ అదిగో క్రేన్ పైకి వచ్చింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఆ క్రేన్తో ఏం చేయబోతున్నారని చూద్దాం. బహుశా ఆ టైల్ పార్ట్ని వాళ్ళు అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ క్రేన్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ క్రేన్ని ఆపరేట్ చేస్తున్నారు, మనం చూడొచ్చు. అంటే బహుశా ఆ టైల్ పార్ట్ని ఇప్పుడు లేపే అవకాశం కూడా ఉంటుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ ఉన్నారు, డీజీసీ సిబ్బంది అక్కడ ఉన్నారు, ఇతర టెక్నికల్ నిపుణులు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ క్రేన్ ఆపరేట్ చేస్తున్నారు. ఆ క్రేన్ ఆపరేట్ చేసిన తర్వాత బహుశా టైల్ పార్ట్ని తీసే అవకాశం కూడా, టైల్ పార్ట్ని బహుశా అక్కడ నుంచి లేపే అవకాశం కూడా ఉండొచ్చు. లోపలికి అదిగో ఒక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఇప్పుడే ఆ టైల్ పార్ట్ లోపలికి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు బహుశా టైల్ పార్ట్ని అక్కడ నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు గురువారం ఇప్పటివరకు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ డెబ్రిస్ను పూర్తి స్థాయిలో తొలగించిన పరిస్థితి మనకి కనిపించలేదు. మొన్న ఈ ప్రమాదం జరిగినా ఇప్పటివరకు ఆ డెబ్రిస్ను పూర్తి స్థాయిలో తొలగించిన పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు ఆ డెబ్రిస్ను తొలగిస్తున్నారు. బహుశా విమాన టైల్ పార్ట్ని అక్కడ నుంచి తొలగిస్తే దాని కింద ఏముంటాయి, అక్కడ దాని కింద ఏమైనా డెడ్ బాడీస్ ఉండే అవకాశం ఉంటుందా? ఆ హాస్టల్లో చూడొచ్చు, ఒక ఫ్లోర్కి దిగిపోయింది. ఆ ఫ్లోర్ మీద పడిన తర్వాత ఆ విమానం కిందకి దిగిపోయింది. ఆ భవనం పూర్తిగా దెబ్బతింది. ఆ పైన ఆ భవనాన్ని అంతా నేలమట్టం చేసుకుంటూ వచ్చి ఆ గోడల్ని పగలగొట్టి ఇప్పుడు ఆ విమాన శకలాల దగ్గరికి వెళ్ళగలిగారు. చుట్టుపక్కల గోడలను కూడా మనకి తీసేసిన దృశ్యాలు చూడొచ్చు. ఇప్పుడు ఆ టైల్ పార్ట్ని బహుశా పక్కకి తొలగించే అవకాశం కనిపిస్తుంది. అదిగో క్రేన్ని దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ క్రేన్ హుక్ కూడా మనకి కనిపిస్తుంది. ఆ క్రేన్ హుక్ని విమాన శకలాల దగ్గరకు తీసుకువెళ్ళిన తర్వాత టైల్ పార్ట్కి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని బహుశా అక్కడి నుంచి తొలగించే అవకాశం ఉంది. అది తొలగిస్తే దాని కింద ఏముంటుంది అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. పైగా ఎంత డ్యామేజ్ అయింది కూడా మనకి చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. క్రేన్ మనకు చూడొచ్చు, స్ట్రెచర్ పైన ఒక బాడీని తీసుకువెళ్తున్నారు. స్ట్రెచర్ పైన ఒక బాడీని రికవర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వాటిని తొలగించే కొద్దీ వాటి కింద బాడీస్ ఉండే అవకాశం ఉంటుంది అనే అనుమానాలు మనం వ్యక్తం చేస్తుంది. ఎస్ మనకి అందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక బాడీని రికవరీ చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అందుకే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చారు. ఆ విమాన శకలాల కింద కూడా ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా లైవ్లో చూస్తున్నారు. ఒక బాడీని రికవరీ చేసుకున్నారు. మనం ముందు నుంచి అదే చెప్తున్నాం. నిన్న మనకి ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. తాళ్ళు అదిగో చూడండి, ఒకసారి తాళ్ళను కూడా వెనక్కి లాగుతూ ఉన్నారు. ఆ తాళ్ళ సాయంతో ఆ కిందకి లోపలికి వెళ్ళి ఆ బాడీని బయటకు తీసి అక్కడ నుంచి తరలిస్తున్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ హాస్పిటల్ దగ్గరకు తరలించే అవకాశం ఉంది. ఇంకా కొన్ని బాడీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ శిథిలాల కింద కొన్ని బాడీస్ ఉండే అవకాశం ఉంటుంది. బహుశా టైల్ పార్ట్ని పూర్తిగా బయటకు తీసిన తర్వాత మాత్రమే ఇంకా ఎన్ని బాడీస్ దాని కింద ఉన్నాయి. నిజానికి ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు, ప్రమాదం జరిగిన రోజు ఆ టైల్ పార్ట్ ఇక్కడ, ఆ తర్వాత బ్లాస్ట్ అయిన తర్వాత అటు పక్కన కనిపిస్తున్న బిల్డింగ్స్ వైపుకి ఆ ఇంజన్లు, ఆ డెబ్రిస్ ఇవన్నీ కూడా విసిరేసినట్టుగా పడ్డాయి. దాంతో ఆ ఫ్యూల్ అంతా అవతల పక్కన బిల్డింగ్ పై పడటంతో అందులో ఉన్న వాళ్ళు కాలిపోయారు. ఆ పాత్రలో ఆ కింద ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు కనపడ్డాయి. కొన్ని చోట్ల అయితే తలలు తెగిన దేహాలు, ఒక్క తల ఒక్కటి కూడా కనిపించింది. ఒక్క తల ఒక్కటి ఎగిరి ఎక్కడో పడిన దృశ్యాలు కూడా కనిపించాయి. అవన్నీ కూడా కలిచివేశాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బాడీని రికవరీ చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో ఈ క్రేన్ ఆపరేట్ చేస్తున్నారు. బహుశా అక్కడ హోల్డ్ చేశారు.
క్రెయిన్ ఆపరేట్ చేస్తూ అక్కడ హోల్డ్ చేస్తారు. కానీ మరి కొన్ని నిమిషాల్లోనే బహుశా టైల్ పార్ట్ని తీసే అవకాశం కూడా ఉంది. మనం ఎక్స్క్లూజివ్గా చూపించవచ్చు ఆ దృశ్యాలను. ఇప్పటికే ఇక్కడ డెబ్రీస్ని తొలగిస్తారు అని తెలిసిన తర్వాత కింద వాళ్ళ దగ్గర కట్టర్స్ కూడా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దగ్గర మన అదిగో పక్కకి తీసుకెళ్తున్నాడు, గ్రీన్ కలర్లో ఒక కట్టర్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఒక విమానం కూడా వెళ్తుంది చూడండి ఒకసారి. ఇదే పాత్రలో అంత ఎత్తులో ఎగురుతుంది కదా, ఇప్పుడు వెళ్ళింది ఇండిగో విమానం. ఇదే పాత్రలో ఆ రోజు కూడా విమానం వెళ్ళింది. కానీ ఆ హైట్లో వెళ్ళాల్సిన విమానం ఇక్కడ ఈ బిల్డింగ్ పైన క్రాష్ ల్యాండ్ అయింది. ఏ లోపంతో క్రాష్ ల్యాండ్ అయింది అనేది మాత్రం విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఆ బాడీని కిందకి తీసుకుని వెళ్ళారు. లోపల నుంచి రికవరీ చేసుకున్న వస్తువులను కిందకి తీసుకుని వెళ్తున్నారు. ఒక హడావుడు అయితే కనిపిస్తుంది. ఆ తాళ్ళ సాయంతో కిందకి దించుతున్నారు. వాళ్ళు అక్కడ రికవరీ చేసుకున్న దాన్ని తాళ్ళ సాయంతో కిందకి దించుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అందుకే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. బహుశా అక్కడ బాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఆ బాడీస్ని బయటికి తీసే కార్యక్రమం జరగట్లేదు. కాబట్టి మీడియా ఆ బాడీస్ కుళ్ళిపోతూ ఉన్నాయి, ఎవరివో ఇవి అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఆందోళన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియాను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో దేనిపైన 100% దేనిపైన దృష్టి కేంద్రీకరించారు అంటే కేవలం విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి, టెక్నికల్ కారణాలు ఏమున్నాయి అని. ఇక జాగిలాలను కూడా తీసుకొచ్చారు. నిజానికి యాక్యురేట్గా ఐడెంటిఫై చేయడానికి జాగిలాలను కూడా తీసుకుని వచ్చి వాటి సాయంతో నిన్న కొన్ని బాడీస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు రికవరీ చేసుకున్న బాడీని తాళ్ళ సాయంతో ఆ పై ఫ్లోర్ నుంచి తాళ్ళ సాయంతో కిందకి దించుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బహుశా మరికొద్దిసేపట్లోనే ఈ టైల్ పార్ట్ని పూర్తిగా ఇక్కడ నుంచి తొలగించే అవకాశం ఉందా, లేదా బోయింగ్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే తొలగించే అవకాశం ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనా క్రేన్ ఆపరేట్ చేశారు అంటే మాత్రం మరికొద్దిసేపట్లోనే ఆ టైల్ పార్ట్ని పైకి లేపే అవకాశం ఉంటుంది. ఆ టైల్ పార్ట్ని పైకి లేపితే కనిపించబోయే దృశ్యాలు ఏంటి, ఆ టైల్ పార్ట్ని ఆ క్రేన్ సాయంతో పైకి లేపిన తర్వాత కనిపించబోయే ఆ దృశ్యాలు ఏంటి, ఇంకెంత హృదయ విదారకమైన దృశ్యాలు ఇప్పుడు మనం చూడబోతున్నామనే ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తుంది. హాస్పిటల్ దగ్గర దయనీయమైన పరిస్థితులు, ఏడుపులు, వాళ్ళ కన్నీళ్లు ఇంకిపోయి అక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నారు సామాన్యులు కూడా. సో ఇక్కడికి ఒకసారి ఎలా చేయండి అని అడుగుతున్నారు. ఈ బిల్డింగ్ లోపలికి ఒకసారి మమ్మల్ని ఎలా చేయండి, ఒకసారి మేము కూడా వెళ్ళి చూసుకుని వెళ్తాం, మా వాళ్ళ జాడ తెలియడం లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం మిస్ అయ్యింది, వాళ్ళకి సంబంధికులు వాళ్ళు మిస్ అయ్యారు అని చెప్తున్నప్పటికీ ఎవరిని కూడా అక్కడికి ఎలా చేయట్లేదు. కేవలం టెక్నికల్ సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మాత్రమే అక్కడికి ఎలా చేస్తున్నారు. బహుశా మరికొద్ది సేపట్లోనే టైల్ పార్ట్ తీసే అవకాశం ఉంటుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ టైల్ పార్ట్ని పైకి లేపి అక్కడ నుంచి తొలగించే దృశ్యాలు అందించడానికి నిరంతరం మేము కంటిన్యూస్గా లైవ్ ఆన్ చేసి ఉంచాం. మరికొద్దిసేపట్లో బహుశా దాన్ని తొలగిస్తే ఏం జరుగుతుందనేది. అంతేకాదు ఆ బిల్డింగ్ అవతల ఇంజన్లు అన్నీ కూడా కింద పడిపోయాయి, శిథిరాల కింద పడిపోయాయి. ఆ ఇంజన్స్ని కూడా అలాగే ఉంచేశారు. ఒకవేళ అక్కడ కూడా ఇంజన్స్ని తొలగిస్తే వాటి కింద కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా అనే ఒక ఆందోళన మాత్రం కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రోహిత్. రైట్, బీజే మెడికల్ హాస్పిటల్ వద్ద ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ వివరించారు. మనమంతా కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాము. టైల్ పార్ట్ని తొలగించే ప్రయత్నం చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే డీజీసీఏ బృందాలు ఇంకా కూడా క్లూస్ని సేకరించే పనిలోనే ఉన్నాయి. మొత్తం ఇంకా టైల్ పార్ట్ని కంప్లీట్గా క్రెయిన్ సహాయంతో తొలగిస్తే ఇంకా డెడ్ బాడీస్ బయటపడే అవకాశాలు